నమస్తే టిఆర్ నిజాం, నేను మీ రమేష్. ఇంకొక వార్త, ఈ మొత్తం అతలాకుతలం చేస్తాం. హైదరాబాద్లో అతలాకుతలం చేసేటువంటి ఒక వార్త, ఒక వ్యవస్థ ఇచ్చిండు. వాస్తవానికి ఏంటంటే, కూలికి వెళ్ళి సమాధి నిర్మాణదారు నిర్లక్ష్యానికి తండ్రి కుమారుడు మేనల్లుడు బలి. 20 అడుగుల లోతు పనిచేస్తుండగా కూలిన మట్టి. ఎల్బీ నగర్ కూడలి సమీపంలో ఘటన. ఇది చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ రియల్టర్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఆ బిల్డర్లు కానీ కొంతమంది వీళ్ళు అక్రమ నిర్మాణాలకు అలవాటు పడిపోయింది. వాస్తవానికి ఏంటంటే పర్మిషన్లు ఇస్తా ఉన్నారు అధికారులు, కానీ పర్యవేక్షణ చేస్తలేరు. ఆ సంబంధించిన ఇంజనీర్లు అందుబాటులో ఉండి ఎంత రోజు తీయాలి, ఎట్లా చేయాలని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పర్మిషన్ ఇస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటారు. మరి దీనిలో మరి ఏం మాత్రం ఉన్నదో అర్థమైతలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మీరు ప్రభుత్వాన్ని ఆ మంచి పేరు ఆలోచన ఉంటే ఇలాంటివి ఉంటారు. ఎందుకంటే మీకు బాధ్యత జీతాలు ఇస్తుందా ప్రభుత్వం, ప్రజల పనులనే కడుతుందా? పాపం బువ్వకు లేక కుటుంబాలను గడపడం కోసం కూలి పని చేసే వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుంటుంది. ఇది ఎంతవరకు దుర్మార్గం చూడాలి. కూలీల ప్రాణాలు తీస్తున్న రియల్టర్ల నిర్లక్ష్యం. ఇది చూడాలి. చిన్న పిల్లలు, వీళ్ళు చదివేది గవర్నమెంట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో తల్లిలు కాదు. వాళ్ళు అన్నానికి అవో రామచంద్ర అని చెప్పేసి కుటుంబాన్ని ఏదో ఎల్లదీయాలని చెప్పేసి పనులకు పోతారు. కానీ పెద్ద ప్రమాదాలు జరుగుతుంటే కూడా దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తారు, ఆ ఎంతలో తీయాలో ఏం చేయాలని ఎందుకు ఆలోచన చేస్తలేరు. దీనికి సంబంధించిన ఒక వార్త చూస్తే, ప్రమాదకరంగా మారుతున్న సెల్లార్ల తవ్వకాలు. ఆ సెల్లార్లు వచ్చిన దానిలో తీస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మొత్తం తీస్తా ఉన్నారు. దాంట్లో అనుమతులు ఇచ్చి పరిశీలన మరుస్తున్న జిహెచ్ఎంసి అధికారులు. దుర్ఘటన జరుగుతున్న మారిన వైనం. మాన్పురాబాద్లోని ముగ్గురి మృతి విషాదం. భవన నిర్మాణ సమయంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసి అధికారులు కొందరు థియేటర్లు చీమ కుట్టినట్లు కూడా లేదు. అనుమతులు ఇచ్చిన పట్టణ ప్రణాళిక విభాగం పనులు జరుగుతున్న ప్రదేశంలో పర్యవేక్షించడం లేదు. నిబంధనలు పాటిస్తున్నారా లేదని ఇక్కడ చూస్తలేదు. మనం కూడా చూస్తాను, వాళ్ళు మట్టి తీసి రోడ్ల మీద పోతా ఉన్నారు. మొత్తం రోడ్ల మీద మరి ఎంత రోజు తీయాలి ఇంకా కనీసం చూస్తలేదు. ఏ అధికారులు కూడా వస్తలేదు. ఒక్కొక్కరు G+1, 2 పర్మిషన్ తీసుకొని 5, 6, 7 అంతస్తులు కూడా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి ఎక్కడ ప్లానింగ్ అధికారులు ఎక్కడ పోతారు, దానికి సంబంధించిన బదిలీ కమిషనర్లు ఇట్లా ఏం చేస్తారు, ఎందుకు పర్యవేక్షణ కొరబడుతుంది, సూచిస్తున్నట్టు ఎందుకు పోతా ఉన్నారు, కాసులు కకృతి పడుతుందా? ఇంత వీళ్ళ బతుకులు ఎంత చిత్రవదగా అయితేనే చూడండి ఒకసారి. ఇప్పటికైనా అబ్జర్వేషన్ చేయండి ప్రభుత్వం. చూడండి, ఎందుకే మీకు జీతాలు ఇస్తాను, ఇది పర్యవేక్షణ లేకపోతే ఇలాంటి ప్రాణాలు చాలా పోతాయి. మొన్న ఒక గతంలో కూడా జరిగింది. ఆ వాచ్మెన్ బిల్డింగ్ నుంచి పడిపోతే తీసుకుపోయి శత కుప్పలు లేచింది. దాంట్లో మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది అధికారులు. ఎందుకు చేయలేకపోతారు ఇది చూడాలి. ఈ పట్టణ ప్రణాళికకు సంబంధించిన అధికారులు అసలు ఖచ్చితంగా పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే చూడండి, మీరు బయటకు చూడండి, ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్రమ తవ్వడాలు జరుగుతున్నాయి. మీరు ఇచ్చిన ఎంత లోతు తవ్వాలి, ఎంత పరిమాణం తవ్వాలి, ఇక్కడ నిబంధనలు చూస్తున్నారా? ఎందుకు అమలు చేయకుండా మీరు ఎందుకు ఉంటా ఉన్నారు? అసలు మీరు ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు చూడాల్సిన అవసరం ఉంటుంది. అనుమతి లేకుండా నిర్మించే భవనాలు, సెల్లర్ల తవ్వకాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. బుధవారం ఎల్బీ నగర్ ఘటనతో అధికారులు నిర్మాణదారుల నిర్లక్ష్యం మరోసారి అంతర్గతమైంది. సెల్లార్లో పనిచేస్తుండగా మట్టి పిల్లలు కూలి 3 మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సాధారణంగా వర్షాకాలంలో పనులు జరుగుతున్న సెల్లార్లలో ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే వర్షాకాలంలో జరిగితే వర్షాకాలంలో వర్షాలు వచ్చో నీళ్లు ఎక్కువ జామ అయ్యో నాని అట్లా కింద పడిపోద్దని ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఈ సమయంలో కూడా, ఈ వేసవి సమయంలో కూడా ఇలాంటివి జరుగుతాయి అంటే ఎంత నిర్లక్ష్యంగా మీరు చేస్తున్నట్టు. నామకే వాసిగా నోటీసు. అరే ఇట్లా జరుగుతుందని చెప్పేసి